చెల్లెని బయట తీసుకొచ్చినాం కదా ఏం మాట్లాడినా బావ చెప్పవా? శివ, మీ చెల్లెని చేసుకున్నా చేసుకోకపోయినా మనం బావ బాగుపడదాం, మన ఇద్దరం అట్నే ఉందాం. అదే బావా, మా గురించి నీకు మొత్తం తెలుసు కదా, ప్లీజ్ బావ మా చెల్లెని పెళ్లి చేసుకో. శివ, నువ్వు ఒక్కటి ఆలోచించు, మీ చెల్లె వేరే వాళ్ళని లవ్ అవుతుందా నాకు తెలిసినాక నీ ఎట్లా పెళ్లి చేసుకుంటే చెప్పు. బావా ఇగో దాని వయసు 20 సంవత్సరాలు, దాని వయసులో అందరికి ఇట్లే అనిపిస్తుంది బావా, మనమే అర్థం చేసుకోవాలి. ఇక అయినా బావా దానికి బాధ్యతలు అంటే ఏంటిది, కుటుంబం అంటే ఏంటి ఏం తెలియదు బావా, ఇదంతా అట్రాక్షన్ బావా దానికి. శివ, నీ చెల్లెని పెళ్లి చేసుకున్నా కూడా నాతో సంతోషంగా ఉండదు, మళ్ళీ రేపు పొద్దుగాల వాంతో వెళ్ళిపోతుంది. ఏ ఊక బావా, నువ్వు అట్లా డౌట్లు ఏం పెట్టుకోకు, పెళ్లి చేసినా ఎట్టిపోతుంది బావా అది. శివ, నీకేం తెలియదు, నువ్వు చెప్పినా కూడా అర్థం చేసుకోలేవు. నువ్వు ఈ టాపిక్ ఇంతటితో వదిలే, నేను మీ చెల్లెని పెళ్లి చేసుకొని. ఇక అంటే బావా నువ్వు ఏదో నాకు రాస్తాను బావా, ప్లీజ్ బావా దండం పెడతా బావా, ఏం జరుగుతుంది చెప్పు బావా. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాను, ఒకసారి బయటకు వెళ్ళిపోయారు కూడా. ఆ విషయం నీకు తెలుసా? ఏంది బావా, నా చెల్లి అంత పని చేసిందా? అసలు ఈ విషయం నాకు తెలియదు బావా. అందుకే కదా నీకు చెప్పేది, కార్తీక్ వాళ్ళు అని చేయబట్టే మళ్ళీ తిరిగి వచ్చిల్లు వాళ్ళు. ఈ చెల్లెని చేసుకుంటే ఇక నాతో ఉంటుందని ఎట్లా అనుకుంటాను నువ్వు? అబ్బా చెల్లె, నువ్వు ఇంత మంచిదని అనుకున్నానే, నా తెలియకుండా ఇంత దొంగేసలు ఎత్తాను అనే. మీరు బలవంతం పెడతాలని నేను చేసుకుంటే రేపు పొద్దుగాల పెళ్లి అయినాక కార్తీక్ అంతా పోదా నాకు ఏమైనా రాసి పెట్టిస్తారా మీరు? గంత తెగించిన తర్వాత మేమేం చెప్తాం బాబా, ఊళ్ళో మొత్తం పర్వంతమైనట్టే బాబా. ఇక వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు, ఇప్పటికైనా కూడా వాళ్ళ ప్రేమ నొప్పుకొని వాళ్ళకి పెళ్లి అయ్యి. ఏం మాట్లాడుతున్నావు బాబా, అసలు మా చెల్లె మా గురించి మా అమ్మ గురించి ఆలోచిస్తున్నా బాబా. ఇక వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకుందామని తెగించిళ్ళు, ఏం చేసినా మనం ఆపలేం, తప్పుడుగా వాళ్ళకి పెళ్లి అయ్యి అయిపోతుంది. అయినా బాబా ఇప్పుడు వాళ్ళ కులం ఏంది మన కులం ఏంది, అసలు మా కులాన్ని ఇవ్వడానికి ఇట్లా చేసిండా బాబా? ఈ ఊళ్ళో అయితే మొత్తం ఇజ్జత్ అయిపోతుంది బాబా. ఇక మనం ఇవన్నీ అనుకున్నావు టైం వేస్ట్, వాళ్ళ ఇంటికి పోయి సపరేట్గా మ్యాచ్ ఫిక్స్ చేసుకొని రా. ఇక శివ, నేను చెప్పినా చెప్పి మళ్ళీ చెల్లెకి చెప్పక. ఇక వాళ్ళు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, దానికంటే ముందే నువ్వు వాళ్ళ ఇంటికి పోయి సంబంధం అన్న మాట్లాడు, పర్వానా దక్కుతుంది. సరే బా. బావ బయటకు తీసుకుపోయి ఏం మాట్లాడింది బిడ్డ? నన్ను అడిగితే నేనేం చెప్తానమ్మా, బావని అడుగు, బావ చెప్తాడు. గట్లా అంటానవేంది బిడ్డ? పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడిండా? చేసుకుంటానన్నాడా బావ? మళ్ళీ అట్లనే మాట్లాడతావేందమ్మా? నేను చేసుకుంటే కార్తీక్నే చేసుకుంటా, కార్తీక్ తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. బిడ్డ బావతో ఇట్లా మాట్లాడినావా? నీ విషయాలన్నీ బావకు చెప్పినావానే? నేను బావతో ఎందుకు చెప్తానమ్మా, నాకు తెలియదా మాత్రం ఎక్కడ ఎవరితో మాట్లాడాలో? బిడ్డ మా మాటి నేను ఈ దండం పెడతానే అన్న ఎంత బాధపడుతుంటో చూస్తాను కదనే. నువ్వు అన్న పడే బాధను చూస్తాను కానీ నేను పడే బాధను చూస్తావా అమ్మా? చూస్తానా బిడ్డ, నీ బాధ చూస్తానా అన్న బాధ చూస్తానా, నడవ నేను ఏం చేయాలి బిడ్డ? అమ్మా నేను కార్తీక్ తప్ప ఇంకెవ్వరి పెళ్లి చేసుకోను.